ప్రీతి అనే అమ్మాయి వాళ్ళ మమ్మీ ఇంకా డాడీ వాళ్ళ నానమ్మతో కలిసి ఉంటుంది. ప్రీతికి వాళ్ళ తమ్ముడుంటే చాలా సంతోషంగా ఉంటుంది అనుకునేది, కానీ తమ్ముడు ఎవ్వరూ లేరు తనకి. ఏంటే నువ్వు నా మీదే అరుస్తున్నావా? ఆగు, మీ నాన్నకి చెప్తాను. పొరే, మీ పిల్ల చూడు నా మీద అరుస్తుంది. ప్రీతి, నాయనమ్మకి సారీ చెప్పు. అలాగే నాన్నగారు, చెప్తాను. కానీ ఏం చెప్పానంటే నేను కరెంట్ లేదు, గీజర్ తర్వాత ఆన్ చేస్తానని అన్నానంతే. కథలు చెప్పడం ఆపేసి నువ్వు ముందు సారీ చెప్పు. సారీ నాన్నమ్మ గారు, నా వల్ల ఇంక తప్పు జరగదు. ప్రీతికి వాళ్ళ నాన్నగారన్న వాళ్ళ నాన్నమ్మ అంటే చచ్చేంత ఇష్టం. అందుకే వాళ్ళ ఇద్దరు ఏం చెప్పినా సరే ఇంక తప్పకుండా చేస్తుంది. ఎప్పుడూ తప్పు చేయకుండా ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటుంది. ప్రీతి, నువ్వు చదవడమే మానేసావు. నీకు ఎగ్జామ్ ఉంది కదా, నీకు అసలు భయం అనేదే లేదా? ఎందుకు చదవట్లేదు? నాకు చదవాలని ఉన్నా సరే నేనేం చెయ్యను అమ్మ. మరి నాన్నమ్మకి నాన్నకి నేను ఎదురు చెప్పలేను కదా, వాళ్ళంటే నేను చాలా ఇష్టం. అందుకే నేను కాళ్ళు నొక్కుతూ ఉండిపోయాను. అలాగే నిన్న రోజంతా అలసిపోయాను. చూడు తల్లి, వాళ్ళ మీద ప్రేమతో నువ్వు ఇవన్నీ చేస్తున్నావు, కానీ వాళ్ళకి ఇవన్నీ చేయడంతో పని అయిపోదు. నేను ఎలాగా ఈ ఉచ్చులో నుంచి బయటపడలేను. కాబట్టి నీకైనా సరే మంచి పెళ్లి చేసి నేను అత్తారింటికి పంపించేస్తాను. లేదమ్మా, వాళ్ళ కోసం ఏం చేసినా నాకు నచ్చుతుంది. వాళ్ళ కోసం ఏదైనా త్యాగం చేస్తాను, అది నాకు నచ్చుతుంది. ప్రీతి తనకి నచ్చిన పని ఏదైనా సరే వాళ్ళ నానమ్మ నాన్నల ముందు చెయ్యలేదు. ఎందుకంటే వాళ్ళ నానమ్మ నాన్నగారికి తను పాడడం అన్నా ఆడడం అన్నా అస్సలు ఇష్టం ఉండేది కాదు. అవన్నీ తను వాళ్ళ నానమ్మ గారికి తెలియకుండానే చేసేది. ఒకరోజు వాళ్ళ వీధిలో నుంచి ఒక గాజులు అమ్మేవాడు వెళ్తూ ఉంటాడు. గాజులమ్మ గాజులు, ముక్కు పుడకలు, పక్క పిన్నులు, గాజులమ్మ గాజులు. వసే ప్రీతి, ఎక్కడున్నావే? నువ్వు గనక అవి కొనుక్కోడానికి వెళ్ళావంటే నీ కాళ్ళు విరగ్గొడతాను, అర్థమైందా? రా, ఇలా వచ్చి నా కాళ్ళు నొక్కు. సరే నానమ్మ. ప్రీతి వాళ్ళ నానమ్మ కాళ్ళు నొక్కుతూ అలాగే ఉండిపోతుంది. కొనుక్కోవాలని ఆశగా ఉంటుంది పాపం. కానీ ఎవ్వరికి చెప్పకుండా ప్రీతి వాళ్ళ అమ్మ తన కోసం 2 జతల గాజులు తీసుకొని వస్తుంది. అమ్మ ప్రీతి, ఒకసారి లోపలికి వస్తావా? అమ్మా, వస్తున్నాను. నానమ్మ, ఇప్పుడే వస్తాను. ఆగు, అమ్మకేదో పనుందంట. నా తల్లి ప్రీతి, నీకు గాజులు కొనుక్కోవాలని చాలా ఆశగా ఉంది కదా, ఇదిగో తీసుకో. అమ్మా, నువ్వెంత మంచిదానివి, నా కోసం గాజులు కొన్నావా? ఇప్పుడే వేసుకుని చూపిస్తాను, ఆగు. ప్రీతి ఆ గాజులు వేసుకుని చాలా సంతోషిస్తుంది. ఆ గాజుల్ని గల్లు గల్లు అంటూ ఉండగా అకస్మాత్తుగా వాళ్ళ నానమ్మ వంటగదిలోకి వచ్చేస్తుంది. ప్రీతి, నీకు చెప్పాను కదే ఆ గాజులు వేసుకోవద్దని, ఎందుకు నా మాట వినకుండా కొన్నావు? నానమ్మ, అది ఇప్పుడే తీసేస్తాను. మీరు అంతగా కోప్పడకండి, నా మీద కోప్పడకండి, ఇప్పుడే తీసేస్తాను. ప్రీతి వాళ్ళ నానమ్మ కోపంతో ప్రీతి చెయ్యిని పట్టుకొని ఆ గాజులు బయటికి తీయడానికి ప్రయత్నిస్తుంది. ఆ గాజుల్ని గట్టిగా లాగడంతో కొన్ని గాజులు పగిలిపోయి తన చేతిని గుచ్చుకుని రఫ్ అయిపోవడంతో తను ఏడవడం మొదలు పెడుతుంది. తను ఏడుస్తూ గట్టిగా అరవడం మొదలు పెడుతుంది. నానమ్మ, అలా లాక్కండి, నాకు చాలా నొప్పిగా ఉంది. నేను ఇప్పుడే తీసేస్తానని చెప్పాను కదా నానమ్మ, వదలండి, నొప్పిగా ఉంది. ఇదంతా నీ వల్లే జరిగిందే మనవరాల. నువ్వు అలాగా చేయకుండా ఉండవలసింది. అందుకే నేను గాడుదంటాను. చూడు, ఇదంతా శుభ్రం చేయి అంటూ వాళ్ళ నానమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అదంతా చూసి వాళ్ళ అమ్మ పరిగెట్టుకుంటూ వస్తుంది. తరువాత అక్కడంతా శుభ్రం చేసి వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ప్రీతి చేతికి వాళ్ళమ్మ మందు రాస్తుంది. మళ్ళీ మరుసటి రోజున యథాతథంగా వాళ్ళ నానమ్మ తనకి పని చెప్పడం మొదలు పెడుతుంది. ఇది నమ్మలేకపోతున్నా, ఇదెలా సాధ్యం? నీ చేతులు ఇలా బంగారంగా ఎలా మారిపోయాయి? ఇదంతా చూసిన వెంటనే వాళ్ళ కొడుకుని కోడల్ని పెరిగెట్టుకుని రమ్మని పిలుస్తుంది. ఇది చాలా వింతగా ఉంది, ఇది చాలా వింత. ఒరే రమేష్, రమేష్, వెంటనే రారా,
మీ భార్యని కూడా తీసుకునిరా. భార్యాభర్తలు ఇద్దరు పరిగెట్టుకుంటూ వాళ్ళ నాన్నమ్మ ఉండే గదిలోకి వస్తారు. అది చూసి ఆశ్చర్యపోతారు. వాళ్ళ కూతురు 2 చేతులు బంగారంగా మారిపోయాయి. అరే, ఇది బంగారం, స్వచ్ఛమైనది. తల్లి, నువ్వేదో అద్భుతం చేశావే. నాకు తెలియదు నాన్నగారు. నేను నానమ్మకి సహాయం చేద్దామని కట్టు విప్పేసరికి నా చేతులు బంగారంగా మారిపోయి ఉన్నాయి. నాకు కూడా అర్థం కాలేదు. ఇదైతే చాలా మంచి విషయం, చాలా మంచి విషయం నాయనా. ఒక్కసారి నా కళ్ళజోడు కూడా ఒకసారి పట్టుకుని చూడు. ప్రీతి తన చేతులతో కళ్ళజోడు ముట్టుకోగానే తన చేతుల మధ్య ఉంచగానే బంగారం అయిపోతుంది కళ్ళజోడు. భగవంతుడు చాలా మేలులు చేస్తాడమ్మా. ఇలాగే నా ప్రియమైన మనవరాలకి ఎంత మంచి వరాన్ని ఇచ్చాడు దేవుడు. నా ప్రియమైన కూతురు, నా కంటి వెలుగు, నా బిడ్డ. ఉన్నట్టుండి వాళ్ళ నానమ్మకి వాళ్ళ నాన్నకి ఎక్కడలేని ప్రేమ పొంగికొచ్చేస్తుంది. ప్రీతి, ఈ చెంచాని బంగారంగా మార్చేయి. నా ప్రియమైన మనవరాల, ఈ వస్తువుని బంగారంగా మార్చేయివా. చూస్తూ చూస్తూ ప్రీతి ఆ ఇంటి రాజకుమారిగా మారిపోయింది. వాళ్ళ కుటుంబ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. వాళ్ళు ఇప్పుడు రాజకుమారులా బ్రతుకుతున్నారు. వాళ్ళు వాళ్ళకొచ్చిన బంగారాన్ని అమ్మేసి చాలా పెద్ద బంగళాన్ని కూడా కట్టుకున్నారు. వాళ్ళు హాయిగా ఉన్నారు. వాళ్ళ సుఖాన్ని, వాళ్ళ ప్రేమని కూడా పంచుతున్నారు. ప్రీతికి బంగారం చేతులు వచ్చి సంవత్సరం పైన అయిపోయింది. రోజు ఉదయాన్నే లెగిసి ప్రీతి ఏడవడం మొదలు పెడుతుంది. అమ్మా, ఒక్కసారి ఇలా రా, ఒక్కసారి వచ్చి చూడు. ఏమైందమ్మా ప్రీతి, ఎందుకు ఏడుస్తున్నావు? ప్రీతి తన చేతులను చాపి అసలు ఏం జరిగిందో చూపిస్తుంది. తన బంగారం చేతులు ఇప్పుడు బంగారంగా లేవు. అమ్మా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి అమ్మా. ఇప్పుడు నాన్నమ్మ నాన్న నన్ను బయటకు గెంటేస్తారు కదా, నన్ను ప్రేమగా చూసుకోరు. ప్రీతి ఏడుపులు వినిపించి వాళ్ళ నానమ్మ నాన్న అక్కడికి వస్తారు. ఏమైంది తల్లి, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైందమ్మా ప్రీతి అంటూనే వాళ్ళిద్దరూ మాట్లాడడం ఆపేస్తారు. ఓరి దేవుడా, నువ్వు అసలు ఏం చేశావే? నీకైనా అర్థమవుతుందా? దురదృష్టవంతురాలా. ప్రీతి, నువ్వు మా సంతోషాన్ని ఓర్చుకోలేకపోయావా? నీ చేతుల్ని మార్చుకున్నావు. ఎందుకండి తనని అలా తిడుతున్నారు? తను ఏం చేసిందానిప్పుడు? తను కూడా ఇప్పుడు చాలా బాధపడుతుంది కదా. ప్రీతి ఇంకేం మాట్లాడకుండా ఏడుస్తూ ఉంటుంది. నోర్ముయ్, నువ్వు నోరు మూసే మీనా. మీ అమ్మ కూతుళ్ళని ఏం చేయాలి? వీళ్ళిద్దరిని బయటికి గెంటైరా. ఇప్పుడు వీళ్ళతో మనకి పనే ఉంది. మనకి కావలసినంత బంగారం మనకి దొరికేసింది కదా. ఈ తల్లి కూతుర్ని బయటికి గెంటై. వెళ్ళిపోండిద్దరు ఇప్పటికిప్పుడే. ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నా నా అంత చెడ్డవాడు ఇంకెవరూ ఉండరు. ఇప్పుడింక తల్లి కూతుర్లు ఇద్దరూ కలిసి రోడ్డున పడ్డారు. అసలు కొంచెం కూడా జాలి లేకుండా వాళ్ళు బయటికి గెంటేశారు. నడి బట్టలతో బయట నుంచున్నారు. వాళ్ళిద్దరూ కలిసి ఒక చిన్న గుహలో సేద తీర్చుకుంటారు. ఉదయాన్నే లేవగానే వాళ్ళ రాతలు మళ్ళీ మారాయి. అమ్మ, ఇలా చూడమ్మా. అమ్మ తల్లి, నీ చేతులు ఎలా మారిపోయాయి? ఈ డైమండ్స్ ఏంటి? అప్పటి నుంచి తల్లి కూతుర్లు ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ రాతలు మారాయని సంతోషించారు. వాళ్ళింక నానమ్మ నాన్న దగ్గరికి వెళ్లకుండా చాలా సంతోషంగా దూరంగా వచ్చేసి ఒక ఇంద్రభవనం కట్టుకొని అందులోనే చాలా సంతోషంగా గడపడం మొదలుపెట్టారు. ఇంకా వాళ్ళ జీవితంలో ఇంకా ఎప్పటికీ సంతోషం తప్ప దుఃఖాన్ని చూడలేదు.